హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఇప్పుడు దానికోసము నేను 500 గ్రామ్స్ బీరకాయలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. బీరకాయలు కూడా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం వేసుకొని కడాయిని హీట్ అవ్వనిద్దాం. కడాయి హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. వీటిని తాలింపు కలిసేటట్టు అంతా కలుపుకుందాం. అంతా కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, కొన్ని వాటర్ వస్తాయి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కారము, పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. దీనికోసము రుచికి సరిపడ్డ కల్లుప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, వీటన్నిటిని బాగా కలుపుకుందాం. బీరకాయ కూరలో కారం చాలా తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి కారము, ఉప్పు. వీటన్నిటిని ఒకసారి కలుపుకొనేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అలాగే మనం ఈ కూర కోసం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయలోనే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఒక చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొనేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, కూర అంతా బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం దీన్ని వేయించి పొడి వేసుకున్న ధనియాల పౌడరు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ పొడి వేయడం వల్ల కూర ఎంత టేస్ట్ వస్తుందంటే మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కానీ ధనియాల పొడి అనేది లాస్ట్లో మాత్రమే వేయాలి. ముందే వేస్తే ఏమవుతుందంటే అడుగంటుకుంటుంది. సో చూసారా, కూర ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బీరకాయ కూర రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.